ఒక్క ఫోటో ఒకే ఒక్క ఫోటో మనుషులను మార్చేస్తోంది. మానవత్వాన్ని తట్టిలేపుతోంది. కరుడుగట్టిన హృదయాలను కూడా కరిగించి నిబంధనల బంధనాలను తెంచేస్తోంది. సరిహద్దుల ముళ్ల కంచెలను తెంపేసి కులం కట్టుబాట్లను పక్కన పెట్టేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచమే కదిలిపోతోంది. మేమున్నామంటూ మనసారా ముందుకు వస్తూ హక్కును చేర్చుకుంటోంది. పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకు మాత్రం తప్పకుండా వెళ్లాలంటారు. సంతోష సమయంలో పక్కన ఉన్నా లేకపోయినా బాధపడుతుంటే మాత్రం పక్కనే ఉండి ఓదార్చాలంటారు. యూరప్ సరిగ్గా అదే చేస్తోంది. ఆలస్యంగా స్పందించినా హక్కును చేర్చుకుంటోంది. నీ చిరునవ్వును యుద్ధం చిదిమేసిందేమో, కానీ నీ వాళ్ళ బాధను మాత్రం ప్రపంచానికి పరిచయం చేసింది. నీ ప్రాణాలను సముద్రం మింగేయగలిగిందేమో, కానీ నీ వాళ్ళ దుస్థితిని కరుడుగట్టిన హృదయాలకు కన్నీళ్లు తెప్పించింది. నీవు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయావేమో, నీవు రగిలించిన స్ఫూర్తి యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఐలాన్ కుర్దీ ఈ 3 ఏళ్ల బాలుడు ఇప్పుడు ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాడు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడో రచయిత. ఒక్క ఫోటో లక్షల ప్రజల హృదయాలకు కదలిక అని ఈ 3 ఏళ్ల చిన్నారి నిరూపిస్తున్నాడు. అప్పటి వరకు శరణార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన దేశాలు టర్కీ తీరం వెంబడి కుర్దీ మృతదేహాన్ని చూసి కరిగిపోతున్నాయి. తమ తప్పును సరిచేసుకుంటూ వలస పక్షులను హక్కున చేర్చుకుంటున్నాయి. సిరియా, లిబియా సహా పలు ఆఫ్రికా దేశాల నుంచి తరలి వస్తున్న శరణార్థులను యూరప్ సాదరంగా ఆహ్వానిస్తోంది. అన్నం పెట్టి కడుపు నింపుతూ గూడు చూపెట్టి ఆశ్రయమిస్తోంది. నిన్న మొన్నటిదాకా మా దగ్గర చోటు లేదు, మా ప్రాంతాలకు రావద్దంటూ నినాదాలు చేసి ర్యాలీలు చేసిన వాళ్లే ఇప్పుడు రండి, మాకేం ఇబ్బంది లేదు అంటూ స్వాగత వచనాలు పలుకుతున్నారు. ఈ మార్పుకు ఐలాన్ కుర్దీనే కారణమంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అక్కడ కులం కట్టుబాట్లు లేవు, మతం మూఢ విశ్వాసాలు లేవు. ఉన్నదల్లా కేవలం మానవత్వం. మహా విషాదాన్ని చూసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు కదులుతున్నారు. అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తూ తోడు నీడగా నిలుస్తున్నారు. అంతర్యుద్ధం, అల్లకల్లోలం, అలజడి, అవస్థలు, అగచాట్లు. ఇది సిరియా, లిబియా, ఇరాక్లలో లక్షల మంది ప్రజల దుర్వస్థ. ఇల్లు వాకిళ్లు సర్వనాశనమై ఆకలితో నకనకలాడుతున్న దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో సొంతగడ్డను వదిలి లక్షల మంది పరాయి దేశాలకు వలసబాట పట్టారు. ఆ క్రమంలో వారు చేస్తున్న సముద్ర ప్రయాణాలు ప్రమాదాలకు నిలయంగా మారిపోయాయి. వేలాది మంది సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ శరణార్థులను అనుమతించడానికి ఐరోపా దేశాలు ముందుకు రాలేదు. కానీ తీరానికి కొట్టుకొచ్చిన ఐలాన్ కుర్దీ డెడ్ బాడీ చచ్చిపోతున్న మానవత్వాన్ని తట్టిలేపింది. దేశాలు వేరు కావచ్చు, మతం, ప్రాంతం, భాషలు వేరు కావచ్చు,
కానీ మనమంతా మనుషులం. కష్టకాలంలో సాయం చేసుకోకపోతే ఇంకెప్పుడు సాయపడతాం? ఇది యూరప్లో పలు దేశాల్లో ప్రజల అభిప్రాయం. ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ సముద్రం దాటి వస్తున్న శరణార్థులను ఆదుకునేందుకు ప్రజలే ముందుకు వస్తున్నారు. ఐరోపా ఖండానికి గడప వంటి హంగరీలో వేలాది మంది వలసదారులు చిక్కుకుపోయారు. వారికి తగిన సాయం చేసేందుకు ఆస్ట్రియా ప్రజలు ముందుకు కదిలారు. 140 వాహనాల్లో వియన్నా నుంచి వెళ్లిన ఆస్ట్రియన్లు శరణార్థులకు ఆహారం, దుస్తులు, నీళ్లను అందించారు. ఈ వస్తువులేవి ప్రభుత్వం సమకూర్చినవి కావు. ప్రజలే స్వచ్ఛందంగా సామాజిక వెబ్సైట్లలో ఒకరికొకరు పిలుపునిచ్చుకొని సేకరించినవే. అయితే శరణార్థులకు ఆహారం అందించడం మాత్రమే వారి పని కాదు. వారిని తమతో పాటు ఆస్ట్రియాకి తీసుకురావడం వారి మిషన్. నిజానికి వలసదారులను రానివ్వడానికి ఆస్ట్రియా సుముఖంగానే ఉంది. అయితే ఆ పని ప్రభుత్వ పరంగా జరగాలి. ప్రైవేటు వ్యక్తులు విదేశీయులను దేశంలోకి తీసుకురావడం చట్ట విరుద్ధం. అయితే వలసదారులు కష్టాలు చూసి చలించిపోతున్న ఆస్ట్రియన్లు ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయడం లేదు. బ్రిటన్ కూడా ఉదారంగానే వ్యవహరిస్తోంది. బ్రిటన్ వాసులు శరణార్థుల కోసం 5 కోట్లు సేకరించారు. డబ్బులే కాకుండా స్టాంప్ అప్ టు రేసిజం అనే సంస్థకు చెందిన కార్యకర్తలు ఆహారం, దుస్తులు సహా ఇతర పదార్థాలతో బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ సరిహద్దులకు బయలుదేరారు. ఐస్లాండ్ లో ఏకంగా ప్రజలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. శరణార్థుల విషయంలో మరింత ప్రేమ స్వభావంతో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. సిరియా నుంచి వచ్చే శరణార్థుల్లో తమ కోటా కింద కొంతమందికే ఆశ్రయం కల్పించగలమని ఐస్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకటనపై ఆ దేశవాసులే మండిపడుతున్నారు. వలసదారులకు తమ ఇంట్లో చోటివ్వడానికి తాము సిద్ధమని వందల మంది ప్రజలు వెల్లడించారు. ప్రభుత్వం కూడా మరింత ఉదాత్తంగా వ్యవహరించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అక్కడ గుండె తలుపులు బార్లా తెరుచుకున్నాయి. శరణార్థులకు ఇంటి ముందు కాదు, రైళ్లు, బస్ స్టేషన్లలోనే సాదర స్వాగతం పలుకుతున్నారు. జర్మనీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే దృశ్యం కనిపిస్తోంది. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్. ప్లేస్ ఏదైనా, ప్రాంతం ఏదైనా అదే దృశ్యం రిపీట్ అవుతోంది. స్థానికులందరూ ముక్త కంఠంతో ఒకే పాట పాడుతున్నారు. అదే వెల్కమ్ టు జర్మనీ. విదేశీయులు, ఇతర మతాల వారితో జర్మనీ నిండిపోతుంది. వలసదారులను అనుమతిస్తే ఊరుకునేది లేదు. ఇది మొన్నటి వరకు జర్మనీలో పరిస్థితి. అలా నిరసన ర్యాలీలు చేసిన వారే ఇప్పుడు స్వాగత ప్రదర్శనలు నిర్వహిస్తుండటం గమనార్హం. హంగరీ నుంచి రైలు, బస్సుల్లో మ్యూనిక్ చేరుకుంటున్న శరణార్థులకు జర్మన్లు అన్ని రకాలుగా సేవలందిస్తున్నారు. రైళ్లు, బస్ స్టేషన్లో వలసదారులకు మనసారా స్వాగతం పలుకుతున్న స్థానికులు వారికి ఆహారం, నీరు, దుస్తులు, ఇతర నిత్యావసరాలు సమకూరుస్తూ తోడు నీడగా నిలుస్తున్నారు. ఈ ఏడాది 8 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వనున్నట్లు జర్మనీ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలోని మరికొన్ని నగరాలు, పట్టణాలకు పెద్ద సంఖ్యలో శరణార్థులు తరలివస్తున్నారు. వారందరికీ వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు కూడా ఇతోధికంగా సాయం చేస్తామని ప్రకటించాయి. శరణార్థుల సంఖ్యను ఏటా పెంచుతామని ఆస్ట్రేలియా తెలపగా వచ్చే 3 ఏళ్లలో సిరియా, ఇరాక్ల నుంచి 10,000 మంది వంతున వలసదారులకు ఆశ్రయం ఇస్తామని కెనడా వెల్లడించింది. తీయటి పదార్థంలో కూడా అప్పుడప్పుడు కొన్ని పంటి కింద రాళ్లు తగులుతూ ఉంటాయి. ఈ వలస విషాదంలోనూ అదే జరుగుతోంది. ఓవైపు చాలా దేశాలు శరణార్థులకు తోడుగా నడుస్తుంటే,
కొన్ని దేశాలు మాత్రం కరగడం లేదు. ధనరాశులు మూలుగుతున్నా వీసమెత్తు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. సౌదీ అరేబియా సహా పలు అరబ్ కంట్రీలు శరణార్థులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఈ దేశాల మనసు కూడా మారాలని, వలసదారులకు వీలైనంత సాయం చేసేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుకుందాం.